ఎస్టర్డే ఇండియన్ ఫిల్మీ న్యూస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నప్పటికీ చాలా కొన్ని మెయిన్ అప్డేట్స్ మిగిలిపోయాయి. కాకపోతే అవి ఫాస్ట్ గా క్లారిఫై చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రీవియస్ వీక్ లో ఆ న్యూస్ వైరల్ అవుతూ ఆ రూమర్స్ అనేవి చాలా మందికి డౌట్స్ ని ఎక్కువగా క్రియేట్ చేస్తున్నాయి. మరి ఆ రూమర్స్ జస్ట్ రూమర్స్ అయినా లేదంటే నిజమయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో క్లారిటీగా ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే సంజయ్ లీలా బన్షాలి గారి అప్కమింగ్ ఫిల్మ్ అయిన లవ్ అండ్ వార్ ఫిల్మ్ కి సంబంధించి ఈ ఫిల్మ్ లోని రణబీర్ కపూర్, ఆలియా భట్ అండ్ వికీ కౌశల్ లాంటి స్టార్ కాస్టింగ్ ని పెట్టుకున్నారు. పోతే ఈ ఫిల్మ్ కి సంబంధించి రణబీర్ కపూర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అది వినడానికి కొద్దిగా వియర్డ్ వైబ్స్ ని కలిగిస్తుంది. అదేంటంటే మళ్ళీ ఈ ఫిల్మ్ లోని రణబీర్ కపూర్ ఒక విలన్ టైప్ లో గ్రే షేడెడ్ నెగిటివ్ టైప్ అంటే ఆ షేడ్స్ ఉండేలాంటి క్యారెక్టర్ ని ప్లే చేయబోతున్నారంట. అఫ్ కోర్స్ ఎస్ఆర్కే బన్సాలి గారి ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ లో చాలా చేంజెస్ జరిగాయి. యంగ్ ఏజ్ దాంతో పాటు వార్ సీన్స్ కానీ ఇలా చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు. కాకపోతే క్యారెక్టర్ కి నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇప్పుడు క్యారెక్టర్ అయితే ఆ నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతుంది. సో ఇక స్టోరీ గురించి ఒక డౌట్ అయితే నాకు అనిపిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని పెట్టబోతున్నారా ఏంటి? ఆలియా భట్ రిజెక్ట్ చేసిన తర్వాత కొద్దిగా నెగిటివ్ షేడెడ్ గా మారి అఫ్ కోర్స్ ప్రాజెక్ట్ లో ముగ్గురిని అనౌన్స్ చేయగానే ట్రయాంగిల్ అనే వైబ్ మనకి ఖచ్చితంగా కలిగిస్తుంది. కాకపోతే అంత సింపుల్ కాదు. బన్సాలి గారి స్క్రిప్ట్స్ అనేవి కొద్దిగా వేరేలా ఉంటాయి కదా, సో ఆ గ్రాండియర్ ఏమో ఉంటుంది అనుకున్నాం. మరి గ్రే షేడెడ్ నెగిటివ్ వైబ్స్ అంటే ఖచ్చితంగా క్యారెక్టర్ డెప్త్, యాక్టింగ్ కి గట్టి స్కోప్ ఉంటుంది. ఎస్ఆర్కే గారు ఇదివరకే డర్ లాంటి ఫిల్మ్ ని ప్లే చేశారు. ఒకవేళ నిజంగా ఇది కంప్లీట్ గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే ఆయన ఈ ఏజ్ లో అయితే నేను ఆ రామ్ కామ్స్ చేయనని చెప్పి రిజెక్ట్ చేశారు. ఒకవేళ డర్ లాంటి ఇలాంటి నెగిటివ్ గ్రే షేడెడ్ అంటే ఖచ్చితంగా మనకి పద్మావతిలోని రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ అయిన అలావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ గుర్తొస్తుంది. నిజంగా బన్సాలి గారు ఈ రేంజ్ క్యారెక్టర్ ని రాసి ఈ రేంజ్ యాక్టింగ్ ని రణబీర్ కపూర్ నుండి లవ్ అండ్ వార్ లో తీయగలిగితే యానిమల్ కూడా మనకు కనిపించదు, ఆ రేంజ్ అవుట్పుట్ రావచ్చు. కాకపోతే చాలా మంది కొద్దిగా అన్కంఫర్టబుల్ గా వియర్ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే అప్కమింగ్ యానిమల్ పార్క్ లో కూడా రణబీర్ కపూర్ ఇలాంటి రోల్ ని ప్లే చేయబోతున్నారు. ఒకప్పుడు ఎస్ఆర్కే అయినా రణబీర్ కపూర్ అయినా రొమాంటిక్ హీరోస్ గానే బాగా క్లిక్ అయ్యారు. బట్ ఇలాంటి గ్రే షేడెడ్ రోల్స్ ని, డార్క్ రోల్స్ ని ప్లే చేయడం వలన కొద్దిగా కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవబోతుంది. అప్కమింగ్ రణబీర్ కపూర్ గారు ఈ రోల్సే కాదు, రామాయణంలో రాముడి రోల్ కూడా అది ఇంకా కంప్లీట్ గా ఆపోజిట్ గా డిఫరెంట్ గా ఉండిపోతుంది. మరి చూడాలి ఏమవుతుంది దీనివల్ల. ఇక తర్వాత పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే అంటే యాక్చువల్ గా పార్ట్ 2 కాదు, ట్రయాలజీ థర్డ్ పార్ట్ అన్నట్టు న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంది ఆన్లైన్ లోనే. నిజంగా చెప్పాలంటే పార్ట్ 1 చూస్తున్నప్పుడు ఎండింగ్ లోని పార్ట్ 2 అవసరమా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ పార్ట్ 2 మీద హైప్ జనరేట్ చేసేలాంటి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని దాని కంటెంట్ తో ఏమైనా వస్తారా అనుకుంటే గ్లింపిస్ లో అయితే మాత్రం కొద్దిగా KGF 2 కి అండ్ రేస్ అండ్ దివార్ ఇలా కొద్దిగా గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్ లో, దాంతో పాటు కొద్దిగా రాబిన్ హుడ్ లా మారి లాంటి క్యారెక్టర్స్ ఇలాంటివి మనం చాలా చూసాం ఇదివరకు. ఆ ఫామ్ లే కనిపిస్తున్నప్పటికీ సుకుమార్ మీద కొద్దిగా నమ్మకాన్ని పెట్టుకోవచ్చు. అంటే ఆ రేంజ్ కి తగ్గట్టు కమర్షియల్ గా ఒక ఎంగేజింగ్ టైప్ లో ఎంటర్టైనింగ్ తగ్గట్టు ఒక సాటిస్ఫైయింగ్ సీక్వెల్ ఇచ్చినా సరిపోతుంది బాక్స్ ఆఫీస్ కి. బట్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి? పుష్ప పార్ట్ 1 అనేది రైజ్, పుష్ప పార్ట్ 2 అనేది రూల్. ఇప్పుడు థర్డ్ పార్ట్ ట్రయాలజీ ఎండింగ్ టైప్ లో అయితే మాత్రం రోర్, ఆ విధంగా థర్డ్ పార్ట్ ఉంటుంది అనే న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ న్యూస్ ఎప్పుడు వచ్చిందంటే ముందుగా జపాన్ షెడ్యూల్ తర్వాతనే ఈ న్యూస్ వచ్చింది. పోతే పార్ట్ 2 లోని ఈ జపాన్ స్కెడ్యూల్ కి సంబంధించి కనెక్షన్ అనేది ఎంతవరకు నిజం? నిజంగా జపాన్ స్కెడ్యూల్ అండ్ జపాన్ ప్లాట్ ఆ ఏరియా అంతా కూడా పుష్ప పార్ట్ 2 లో కనెక్ట్ అయి ఉంటుందా లేదా ఇది కూడా ఫేకా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అది నిజమే గైస్, జపాన్ స్కెడ్యూల్ అండ్ జపాన్ కి తగ్గట్టు కనెక్షన్ అయితే ఉంటుంది. పుష్ప పార్ట్ 1 ఎంట్రన్స్ లోనే ఈ వరల్డ్ బిల్డింగ్, ఈ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి జపాన్ గురించి చూపిస్తారు. అంటే రెడ్ శాండల్వుడ్ డిమాండ్ అనేది ఓన్లీ అక్కడ ఇక్కడ ఇండియాలోనో లేదంటే ఆ స్టేట్ లోనో కాదు, వరల్డ్ వైడ్ గా ఉంటుంది. అంటే అది తయారయ్యేది ఓన్లీ ఈ ప్లేస్ లోనే. సో దానికి తగ్గట్టు పుష్పరాజు క్యారెక్టర్ దీన్ని కంట్రోల్ చేయగలిగితే వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద సిస్టమ్ ని, చాలా పెద్ద నెట్వర్క్ ని కంట్రోల్ చేయగలిగే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ గా ఎవాల్వ్ అవుతుంది. సో దానికి తగ్గట్టు థర్డ్ పార్ట్ ని ఇంటర్నేషనల్ లెవెల్ క్రిమినల్ గా చూపించి ఆ లెవెల్లో ఎవాల్వ్ చేద్దామని అనుకుంటున్నారా? కొత్త ఐడియా వచ్చి డిసిషన్ తీసుకున్నారో లేదు తెలియదు, కానీ ప్రస్తుతానికి వచ్చిన సోర్స్ అయితే మాత్రం కన్ఫర్మ్ గా మనం నమ్మలేం. బట్ డౌట్స్ అయితే మాత్రం రైజ్ అవుతున్నాయి. సుకుమార్ గారు ఈ పార్ట్ 2 స్టోరీ గురించే చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే ఈసారి ఎలాంటి తప్పులు చేయకూడదని చెప్పి టేకింగ్ విషయంలో కానీ స్క్రిప్ట్ విషయంలో కానీ కొంత టైం ని తీసుకున్నారు. మేబీ ఇప్పుడు ఈ కొత్త స్కెడ్యూల్ వలన ఆయనకి కొత్త ఐడియాస్ వచ్చి దీన్ని ఇంకా పెద్ద ఫ్రాంచైజ్ గా డెవలప్ చేద్దామనే ఐడియా వచ్చిందా ఏమో తెలియదు, కానీ పార్ట్ 1 లాంటి మిస్టేక్స్ ఒకవేళ పార్ట్ 2 లో కనిపిస్తే ఖచ్చితంగా పార్ట్ 3 అన్నెసరీ అనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల పెద్ద పార్టీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా రిస్క్ తో కూడుకున్న పని అని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. పోతే పార్ట్ 3 గురించి వచ్చే సోర్స్ అనేది మనం నమ్మేలాంటి సోర్స్ కాదనమాట, జస్ట్ ఎస్టిమేషన్స్ అనమాట. వాళ్ళు కొద్దిగా డెవలప్ చేద్దామని లాంటిది. లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే KGF 2 ఎండింగ్ కి థర్డ్ పార్ట్ ఉండొచ్చు అనే హింట్ ఇచ్చి వదిలేశారు కదా, అక్కడ అవసరం లేదు కానీ ఇరికించాం అన్నట్టు అనమాట. చెప్పాలంటే పార్ట్ 1 లో ఫాత్ ఫసల్ గారి క్యారెక్టర్ ని విజయ్ సేతుపతి గారు ప్లే చేయాలి. ఆయనకి టైం కుదరక ఆ రోల్ నుండి తప్పుకున్నారు. సో ఇప్పుడు పార్ట్ 2 లోనే ఆయన మళ్ళీ ఉన్నట్టు రూమర్స్ అయితే ఎప్పటి నుండో వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ థర్డ్ పార్ట్ లో మెయిన్ విలన్ గా విజయ్ సేతుపతి గారిని కంటిన్యూ చేయొచ్చు.
ఈ న్యూస్ ఖచ్చితంగా ఫేక్ అని చెప్పొచ్చు గైస్. ఎందుకంటే ఫాత్ ఫషల్ ని పార్ట్ 2 లోని క్లాష్ యాటిట్యూడ్ తోటి తర్వాత ఆ క్యారెక్టర్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సేతుపతి గారిని తీసుకుంటే ఖచ్చితంగా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లు పెట్టలేం కదా. అక్కడ కూడా క్లాష్ యాటిట్యూడ్ ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ పోతే సప్పగా సాగిపోద్ది. రిస్క్ చాలా చాలా ఉందన్నమాట. హెవీ ఎక్స్పెక్టేషన్స్ ని మేనేజ్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్ కి సీక్వెల్ అవసరం లేదు గైస్. కొన్ని జానర్స్ కి మాత్రమే ఫ్రాంచైజ్ లా కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ ఇదేనా జేమ్స్ బాండ్ మిషన్ ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ యానిమల్ కి కూడా సీక్వెల్ అవసరం లేదు అనిపించింది. బట్ వంగా ఎలా చేస్తారో చూడాలి. మిస్టేక్స్ అయితే చేయకూడదు ఖచ్చితంగా. దానివల్ల పార్ట్ 1 కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ధూమ్ 4 అప్డేట్ గురించి ఎస్ఆర్కే గారు మొన్న ఒకసారి వైర్ ఆఫ్ స్టూడియోస్ దగ్గర కనిపించిన విషయం, దాని తర్వాత రామ్ చరణ్ రూమర్ అనే దాని గురించి మనందరం కూడా ఆ న్యూస్ గురించి ఒక వీడియో స్పెషల్ గా ఛానల్లో అప్లోడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ అప్డేట్ మీద మరొక న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ ని రూమర్ అని ఫేక్ అని కూడా చాలా మంది అనుకున్నారు. నిన్న అప్డేట్ లో కూడా మీకు ఒకసారి గుర్తు చేశాను ధూమ్ 4 గురించి. అదైతే మాత్రం బజ్ అలానే ఉంది. అండ్ వైర్ ఆఫ్ దగ్గరికి ఎస్ఆర్కే గారు వెళ్ళడం అనేది మాత్రం నిజం. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు. అది పెడితే కాపీరైట్ స్ట్రైక్ పడచ్చేమో అని చెప్పి పెట్టలేదు నేను వీడియో. కొన్ని సెట్ ఫొటోస్ తోటి యూట్యూబ్ తోటి డేంజర్ గా ఉంటుంది వ్యవహారం, అందుకనే పెట్టలేదు. అయితే ఆయన వైర్ ఆఫ్ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళింది టైగర్ వర్సెస్ పఠాన్ గురించి అనుకోవచ్చు కదా. కాకపోతే దానికి చాలా టైం ఉంది. ఎక్కువ శాతం ఆయన వైర్ ఆఫ్ స్టూడియోస్ కు వెళ్ళిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాతనే ఈ న్యూస్ అనేది వచ్చిందనమాట ఇన్సైడర్స్ నుండి. అయితే ఏమంటున్నారు, ఆయన ధూమ్ 4 స్క్రిప్ట్ ని విన్నట్టు, ధూమ్ 4 ఐడియాని విన్నట్టు, దాన్ని కొద్దిగా సైన్ చేసే అవకాశం కూడా, అంటే ఇష్టం ఉన్నట్టు తెలిపినట్టు ఆ విధమైన న్యూస్ వచ్చిందనమాట. ఎస్ఆర్కే గారి పఠాన్ వలన చాలా ఎక్కువ లాభాలు చూసిన వైర్ ఆఫ్ కి గట్టిగా నమ్మకం ఉంటుంది ధూమ్ 4 ఫ్రాంచైజ్ ని ఖచ్చితంగా కంటిన్యూ చేద్దామని. కాకపోతే థర్డ్ పార్ట్ లాగా కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. బట్ ఈసారి డైరెక్టర్ ఎవరో ఇంకా తెలియదు కానీ ప్రస్తుతానికి మళ్ళీ దీని మీద వచ్చిన అప్డేట్ ఏంటి, ఎస్ఆర్కే గారు ఆదిత్య చోప్రాని మీట్ అయ్యారంట. ఆయన మళ్ళీ ఇంకొక స్టోరీని చెప్పాడంట. అది టైగర్ వర్సెస్ పఠాన్ కి సంబంధించి కాదు, ఇంకొక స్టోరీ, ఎక్స్ట్రా స్టోరీ అని. సో ఖచ్చితంగా ఇంకే ఉంటుంది. అలానే మళ్ళీ ఆదిత్య చోప్రా గారు ఏమైనా రొమాంటిక్ స్టోరీయా, రబ్నే బన్నది జోడీ లాంటి సినిమా అని చెప్తారు అనుకోకండి. ఎందుకంటే ఈ ఏజ్ లో ఆయన జానరా చేయడు. కాకపోతే చెప్పింది కూడా ఒక బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మే. సో ఆ బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మ్ మీద ఇప్పటి వరకు రూమర్ ఇంకే ఉంది ధూమ్ 4 గురించే. మరికొంతమంది ధూమ్ 4 కాకపోవచ్చు, వేరే ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు అని కూడా అంటున్నారు గైస్. చాలా మంది అన్నారు నిజమే ధూమ్ 4 అయితే కాకపోవచ్చు అంటున్నారు. కానీ ఇంకొక అప్డేట్ వచ్చింది ఏంటి, ఈ రోజే స్క్రీన్ టెస్ట్ అనేది జరిగినట్టు కూడా ఒక అప్డేట్ రూమర్ లాంటిది వచ్చింది. బట్ ఒకవేళ ఎస్ఆర్కే గారు యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్ మాత్రం ఈసారి ప్రీవియస్ పార్ట్స్ లానే మళ్ళీ రీబూట్ లా కాకుండా ఈసారి యూనిక్ ట్రీట్మెంట్, యూనిక్ స్క్రిప్ట్ ని రాసుకుంటే చాలా చాలా బెటర్. అండ్ మంచి డైరెక్టర్ ని చూసుకోవాలి. ఫర్హాన్ అఖ్తర్ అయినా సరే, అలీ అబ్బాస్ జాఫర్ అయినా సరే, సిద్ధార్థ్ ఆనంద్ అయినా సరే, ఎవరైనా సరే. తర్వాత ప్రాజెక్ట్ కల్కి మీద రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ మిస్లీడ్ చేసేలాంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఎన్టీఆర్ జాయిన్ అయినట్టు, దాంతోపాటు ఏవేవో వస్తున్నాయి రూమర్స్ అనేవి. ఎందుకు, మెయిన్ గా ఈ ఫిలిం మీద ఆడియన్స్ కి విపరీతమైన హైప్ ఉంది. కల్కి భగవానుడు స్టోరీలోనే ఒక పెద్ద మిస్టరీ ఉంటుందన్నమాట ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లో. సో దానికి తగ్గట్టు లైవ్ యాక్షన్ ఫిల్మ్ అండ్ వరల్డ్ గా రిలీజ్ చేయబోతున్న ఫిల్మ్ కాబట్టి హోప్స్ ఉంటాయి. సో దీనికి తగ్గట్టు కొంతమంది ఆన్లైన్ లో ఆడియన్స్ ని, జనాల్ని మిస్లీడ్ చేయడానికి ఇలాంటివి స్ప్రెడ్ చేస్తున్నారా, రీచ్ వస్తుందని చెప్పి తెలియట్లేదు. కానీ ఇప్పుడు కల్కి 3 పార్ట్లలో ఉంటుందని చెప్పి డిఫరెంట్ థీరీస్ వస్తున్నాయి. అండ్ నేను కల్కి స్టోరీ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కదా, ఆ థీరీ నాకు కూడా కొద్దిగా సిమిలర్ గా అనిపించింది ప్రెసెంట్ వస్తున్న రూమర్ లో. సో నేను కూడా కన్విన్స్ అయిపోవచ్చు అలాంటివి. ఇప్పటి వరకు ఉన్న ప్రూఫ్స్ గానీ, డీటెయిల్స్ గానీ ప్రతి ఒక్క పాయింట్ ని పట్టుకొని ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా స్టోరీ మీద. ఆ వీడియో అయితే సండేకి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసి. పోతే ప్రస్తుతానికి 3 పార్ట్స్ లో వస్తుందనే రూమర్ గానీ, న్యూస్ గానీ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమంటే, నాగ్ అశ్విన్ గారు అయితే మాత్రం మొన్న ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిలిం, ఎలాంటి సీక్వెల్స్, యూనివర్స్ లు ఉండవు అని చెప్పి ఫిక్స్ చేసేసారు. సో ఆయన నిజంగా ఒకవేళ సీక్వెల్ ఉంటే కావాలని చెప్పరు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ కనెక్షన్ ఉంది కానీ ఆయన అబద్ధం చెప్తున్నాడు. నిజంగా ఇది కేజీఎఫ్ కి కనెక్ట్ అయ్యిందని చెప్పి మొన్న ఒక న్యూస్ వైరల్ అయ్యి థియేటర్స్ లో అందరూ రెడ్స్ అయ్యారు. నేనైతే మాత్రం ఇది కేజీఎఫ్ కి కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, ఉగ్రం కి తగ్గట్టు ఉంటుందని చెప్పి ఒక సెపరేట్ వీడియో కూడా ప్లాట్ డీటెయిల్స్ మీద, సెట్ ఫోటోస్ మీద అన్ని కలెక్ట్ చేసి పెట్టాను ఫిలిం రిలీజ్ కి 1 month ముందు. అప్పుడేమన్నారు అందరూ, ఉగ్రం స్టోరీ ఏంటి అది ఇది నమ్మలేదన్నమాట. సో తర్వాత అది నిజమైంది. సో ఇప్పుడు కూడా నేను ఆ డీటెయిల్స్ ని కవర్ చేసి కల్కి యొక్క స్టోరీని కూడా చెప్పాలనుకుంటున్నాను. కొంతవరకు యాక్యురేట్ ఉండొచ్చు. సో నాగ్ అశ్విన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్. కానీ ఫిల్మ్ కి సంబంధించి షూటింగ్ మళ్ళీ జాయిన్ అవుతున్నట్టు, అంటే మళ్ళీ రెడీ, కొంతవరకు అవుతున్నట్టు, కొత్త కాస్టింగ్ యాడ్ అవుతున్నట్టు ఈ అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సీక్వెల్స్ కోసమే అన్నట్టు కూడా న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఫిల్మ్ లో కనిపించబోయే ఎక్స్ట్రా క్యారెక్టర్స్, ఆ కాస్టింగ్ గానీ ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అలా వచ్చి వెళ్ళిపోతారు అనమాట. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి ఆ క్యామియోస్ అనేవి. అంత క్రూషియల్ గా ప్రతి క్యారెక్టర్ కూడా ఉండదు అనమాట. సో ఏమో మిగిలిపోయిన కొన్ని సీన్స్ ని రీషూట్ చేయడానికి ఏమైనా సరే ఖచ్చితంగా దానికి తగ్గట్టు వర్క్ జరుగుండొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఒకవేళ వాళ్ళకి తగ్గట్టు కొత్త పార్ట్ 2 తీసే ఐడియా వచ్చుంటే పార్ట్ 2 రావచ్చు, కానీ పార్ట్ 3 అనేది మాత్రం అసాధ్యం. అండ్ ఒకవేళ పార్ట్ 2 వస్తే ముందుగానే నాగేశ్వరన్ గారు అనౌన్స్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ నేను కలెక్ట్ చేస్తున్న స్టోరీ ప్రకారం కూడా సీక్వెల్ వస్తే బాగుంటుంది అనే ఐడియా ఉంది. ఖచ్చితంగా స్టోరీ ఎండ్ చేయొచ్చు, కానీ సీక్వెల్ తీసి ఇంకా బాగుంటుంది అనే ఐడియా ఉంది. దాన్ని కూడా చెప్తాను. ఓవరాల్ గా ఈ న్యూస్ మీకు అర్థమైంది అనుకుంటా.